జై హింద్. జనవరి 26 ఈ తేదీ వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక సెలవు రోజు. కాని ఇది కేవలం క్యాలెండర్లో ఉన్న ఒక తేదీ మాత్రమేనా? అస్సలు కాదు. ఇది ప్రతి భారతీయుడు గుండెలో గర్వాంగి నింపే ఒక చారిత్రక ఘట్టం. సరే, పదండి, ఈరోజు మనం ఈ ప్రత్యేకమైన తేదీ వెనుకున్న అసలు కదేంటో తెలుసుకుందాం. రిపబ్లిక్ డే అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? ఆ గ్రాండ్ పరేడ్లు, శకటాల ప్రదర్శనలు కదా? కాని ఈ తేదీ ప్రాముఖ్యత అంతకుమించి చాలా ఉంది. దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసా? మన దేశం తనకు తాను చేసుకున్న ఒక చారిత్రక వాగ్దానంలో ఉన్నాయి. అంటే ఈ తేదీని ఏదో యాదృచ్ఛికంగా ఎంచుకోలేదు. దాని వెనుక ఒక చాలా బలమైన సంకల్పం దాగుంది. ప్రతి ఏటా మనం టీవీల్లో చూస్తాం కదా, ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగే అద్భుతమైన కవాతు. అది చూస్తుంటే ఒళ్ళు గగురుపోడుస్తుంది. అయితే అది కేవలం మన సైనిక శక్తి ప్రదర్శన మాత్రమే కాదు. అది మన దేశ బలానికి, క్రమశిక్షణకు, అన్నింటికన్నా ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం అనే మన గొప్ప సూత్రానికి ఒక అద్దం లాంటిది. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పవర్, మన రాష్ట్రాల సాంస్కృతిక వైభవం అన్నీ అక్కడ మన కళ్ల ముందు కదలాడతాయి. అయితే ఇక్కడే ఒక అసలైన ప్రశ్న వస్తుంది. ఆలోచించండి, మనకు స్వాతంత్ర్యం వచ్చింది ఎప్పుడు? ఆగస్టు 15న. మరి మన రాజ్యాంగం అమలులోకి రావడానికి జనవరి 26 వరకు ఎందుకు ఆగాల్సొచ్చింది? మధ్యలో ఇన్ని నెలలు గ్యాప్ ఎందుకు? వేరే ఏ రోజైనా ఎంచుకోవచ్చు కదా. ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు, మన స్వాతంత్ర్య పోరాటంలోనే దాగి ఉంది. ఈ తేదీ వెనుక కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే టైంలో కొన్ని దశాబ్దాలు వెనక్కి ప్రయాణించాలి. ఇది ఒక చిన్న ప్రకటనతో మొదలై ఒక గొప్ప ప్రజాస్వామ్యంగా మారిన ప్రయాణం. అసలు కథ మొదలయింది 1930లో. ఆ సంవత్సరం జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ ఒక చరిత్రాత్మక పిలుపునిచ్చింది. అదే పూర్ణ స్వరాజ్, అంటే మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి అని. అప్పట్నుంచి ఆ రోజును స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. కట్ చేస్తే 1947 ఆగస్టు 15న మనకు నిజంగానే స్వాతంత్ర్యం వచ్చింది. అయినా సరే 1930లో మనం పెట్టుకున్న ఆ లక్ష్యాన్ని, ఆ సంకల్పాన్ని గౌరవించడం కోసం మన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మన పెద్దలు అదే జనవరి 26వ తేదీని ఎంచుకున్నారు. చూసారా ఎంత గొప్ప ఆలోచనో? సరే, తేదీ కథ తెలిసింది. మరిప్పుడు రాజ్యాంగం ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇది కేవలం చట్టాలున్న ఒక పుస్తకం కాదు. ఇదొక దేశానికి ప్రాణం పోసిన ఒక గొప్ప వాగ్దానం. ఈ పదం మనం చాలాసార్లు వింటాం కదా, సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం అని. దీని అర్థమేంటి? చాలా సింపుల్. మన ఇంటికి మనమే యజమానులం, మన ఇంట్లో రూల్స్ మనమే పెట్టుకుంటాం, మనల్ని మనమే పాలించుకుంటాం. బయటివాళ్ళెవరూ వచ్చి మనకు చెప్పేదేమీ ఉండదు. మన దేశంపై మనకే పూర్తి అధికారం ఉంటుంది. అదే దీని అసలు అర్థం. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేయటం వెనుక ఒక మహానుభావుడి కృషి ఉంది. ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన అధ్యక్షతన ఉన్న రాజ్యాంగ పరిషత్, ఊహించండి, రాత్రింబవళ్లు కష్టపడి ప్రపంచంలో ఉన్న ఎన్నో రాజ్యాంగాలను చదివి మన దేశ పరిస్థితులకు, మన ప్రజలకు ఏది సరిపోతుందో ఆలోచించి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు బహుమతిగా ఇచ్చింది. అందుకే కదా ఆయన్ను మన రాజ్యాంగ శిల్పి అని పిలుస్తాం. అసలు ఈ రాజ్యాంగం మనకేమిచ్చింది? కొన్ని తిరుగులేని హామీలిచ్చింది. నువ్వే కులం, ఏ మతం, ఆడ, మగ ఇలాంటి తేడాలేవీ లేకుండా అందరూ సమానమే అని చెప్పింది. స్వేచ్ఛగా బతికే హక్కునిచ్చింది. అందరికీ న్యాయం దక్కాలని చెప్పింది. నిజం చెప్పాలంటే ఇవే మన ప్రజాస్వామ్యానికి అసలైన పునాదిరాళ్లు. సరే, అంతా బానే ఉంది. కానీ చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆగస్టు 15కి, జనవరి 26కి అసలు తేడా ఏంటి? 2 రోజుల్లో జెండా ఎగరేస్తాం కదా అని. పదండి, ఈ కన్ఫ్యూజన్ను ఇప్పుడు క్లియర్గా తీర్చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఆగస్టు 15న మనకు బ్రిటిష్ వాళ్ల పాలన నుంచి విముక్తి దొరికింది. అంటే మన ఇంటి తాళాలు మన చేతికొచ్చాయి. మనం మన ఇంటికి యజమానులమయ్యాం. మరి జనవరి 26న ఏం జరిగిందంటే, ఆ ఇంటిని ఎలా నడుపుకోవాలి, ఆ ఇంట్లో ఎవరెవరికి ఏ హక్కులుంటాయి, ఏ నియమాలు పాటించాలి అని ఒక రూల్ బుక్ తయారు చేసుకున్నాం. సో ఒకటి మనకు స్వేచ్ఛను ఇస్తే, మరొకటి ఆ స్వేచ్ఛను ఎలా వాడుకోవాలో చెప్పే ఒక వ్యవస్థను ఇచ్చింది. అదీ తేడా. ఒక మాట అంటుంటారు, భారతీయ రైల్వేలు మన దేశానికి జీవనాడి అని. ఎంత నిజమో కదా ఈ మాట. రైల్వే ట్రాక్స్ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేర్వేరు ప్రాంతాలను ఎలా అయితే కలుపుతాయో, మన రాజ్యాంగం కూడా అంతే. రకరకాల భాషలు మాట్లాడే, రకరకాల సంస్కృతులు పాటించే మనందర్నీ భారతీయులు అనే ఒకే ఒక్క గొడుగు కిందుకు తీసుకొస్తుంది.
అదే మన ఐక్యతకు అసలైన బలం. అయితే ఈ గణతంత్ర దినోత్సవం మనకు హక్కుల గురించే గుర్తుచేయదు, మన బాధ్యతలను గూడా గుర్తుచేస్తుంది. ఇది చాలా ముఖ్యం. రాజ్యాంగం మనకు బోలెడంత స్వేచ్ఛనిచ్చింది, నిజమే. కాని ఆ స్వేచ్ఛతో పాటే బాధ్యత గూడా వస్తుంది. మన చట్టాలను పాటించడం, మన దేశాన్ని గౌరవించడం, మన తోటి పౌరులతో కలిసిమెలిసి ఉండటం, ఇవన్నీ కూడా మన బాధ్యతలే. సరే, ఈ మొత్తం చర్చను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మన రాజ్యాంగం మనకు ఎన్నో గొప్ప హక్కులు, విలువలు ఇచ్చింది, అంతా బావుంది. కాని ఒక పౌరులుగా మనం మన రోజువారీ జీవితంలో ఆ రాజ్యాంగ విలువలను ఎంతవరకు పాటిస్తున్నాం, ఎంతవరకు నిలబెడుతున్నాం? ఇది బయటి వాళ్ళనడిగే ప్రశ్న కాదు, మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ దేశభక్తి స్ఫూర్తితో మన గణతంత్రం మనకిచ్చిన విలువలను ఎప్పటికీ కాపాడుతామని మనసులో ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. మరోసారి అందరికీ జై హింద్.